రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయంలో పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమల రంగాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆసాముల సంఘం మాజీ అధ్యక్షులు కొండ ప్రతాప్ మాట్లాడుతూ 2 రోజులు జరిగిన సమావేశానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ స్పందన మీద ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్ల మీద భూములు పోసి ఇవ్వాలన్నారు. మన సమస్యల మీద పోరాటం చేయడానికి శివనగర్ శివాలయంలో పునాది పడ్డదన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన బట్టలో అవకతవకలు జరిగి పెద్ద యజమానుల చేతిలోకి వెళ్లి ఆసాములు దిక్కులేని స్థితిలో ఉన్నారన్నారు. ఆసాములు అందరూ నేతన్న విగ్రహం వద్దకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడవాసు, కొండ ప్రతాప్, సుంచు ప్రకాష్, దూస మధు, గుండెలి మహేష్, జిందం కార్తిక్, గాజుల శంకర్ మరియు ఆసాములు పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమలను ఎవరు అరెస్ట్ చేయలేదు, కానీ అది సీఎం దృష్టికి పెద్దలెక్కాలి. మనం చేసే ప్రయత్నంగా ఫైటింగ్ చేస్తూ భారతదేశంలో ఎక్కడన్నా కార్మికులు 5 నెలలు బాగుంటారు. వాళ్ళు ఫైట్ చేసారు, మనం ఫైట్ చేస్తే సాధ్యం అంతే తప్ప నేను ఉపనేతలు మీరు నడితే ప్లస్ 5 నడుతుంది. పవర్లు మాసాంలకు ఒక ముఖ్య గమనిక, నిన్న ఇవాళ జరిగిన మన ఆసాంల మీటింగ్ సమావేశాలల్లో ఒక మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన మీద ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆర్డర్ల మీద మరి భీములు పోసి మనకు ఇవ్వాలని, తర్వాత మన సమస్యల మీద ఏమేమి ఉన్నాయో వాటి మీద పోరాటం చేయడానికి నిన్న ఇవాళ ఈ శివనగర్ శివాలయంలో ఒక పునాది రాజు పడ్డది. మరి గతంలో కొంతమంది ఆసాం గురించి పట్టించుకుంటలేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనోళ్ళు మన వాసన్న తర్వాత ఇంకా కొంతమంది ముందుకు వచ్చి మా గురించి మా సమస్యల మీద పోరాడాలనడం వల్ల అన్నగారు ఇట్లా అందరం కలిసి ఒక ఉద్యమ రూపంగా పోవడానికి మొదటి పెట్టి వేసినాము. కాబట్టి ఆసాములు అందరూ రేపు ఉదయము 10 గంటలకు నేతన్న విగ్రహం కాడికి వచ్చినట్టయితే మన మూల పురుషుడు నేతన్న కాబట్టి ఆయనకు ఒక పూలమాల మొదటిసారి సమర్పించి ఆ తర్వాత నెక్స్ట్ మహేందర్ రెడ్డి గారికి వినతి పత్రం, అదేవిధంగా ఆదిల్ సినానా గారికి వినతి పత్రం, మరి పొన్నప్రభం గారికి వినతి పత్రం ఇచ్చి ఈ కార్యాచరణ రూపొందించి దీనిపై పోరాడి ఇప్పుడు ఏదైతే ప్రతిఫలం ఉందో డైరెక్ట్గా ఆసాంలకే అందాలి. గతంలో జరిగిన ప్రభుత్వం ఇచ్చిన బట్టల అవకతవకలు జరిగి పెద్ద యజమానుల చేతికి పోయి ఆసాములు ఇప్పుడు ఎక్కడా లేని దిక్కులేని స్థితిలో ఏదైతే ఉన్నారో అదేవిధంగా ఎలాంటి బతుకుదెరువు లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు అందే ప్రతిఫలం, ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలము ఈ ఆసాంలకు డైరెక్ట్గా అందే విధంగానే వీళ్ళు బాగుపడే విధంగానే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దీన్ని ఒక కార్యరూపణ చేయడం జరిగింది. కాబట్టి ఆసాంలందరూ రేపు నేతన్న విగ్రహం కాడికి 10 గంటలకు రావాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మొదటి పెట్టుకు శ్రీకారం చుట్టినందుకు ఈ శివునికి మరి మన ఆసాంలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం.